నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకు చాలా ఎక్కువగా ఉండాలి. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయండి. కానీ ప్రతిసారి మీరే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయండి. జీవితాంతం తలదించుకొని బ్రతకడం ఎవ్వరి వల్ల కాదు. జీవితంలో ప్రశాంతంగా జీవించాలంటే రెండే మార్గాలు. మీరు మర్చిపోలేని వారిని క్షమించండి. మీరు క్షమించలేని వారిని మర్చిపోండి. కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వారికి ఎదుటివారు తన ముందు ఎంత అనే అహంకారం ఉంటుంది. నిజమైన విశ్వాసం అంటే మనం ఎదుర్కొనే ఏ పరిస్థితిలోనైనా భగవంతుని పట్ల గౌరవప్రదమైన హృదయాన్ని కలిగి ఉండటం. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని మాత్రం ఖచ్చితంగా మార్చవచ్చు. తల్లి బిడ్డల మధ్య ఉండేది పేగుబంధం, భార్యాభర్తల మధ్య ఉండేది మూడు ముళ్ళ బంధం. ఏ బంధం లేకపోయినా జీవితమంతా తోడుండేదే స్నేహబంధం. మనం బాధలో అయినా సంతోషంలో అయినా మన దగ్గర డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీకు నేనున్నా అని తోడుండే వాళ్ళే మీ నిజమైన స్నేహితులు. కాలం ప్రతి ఒక్కరికి సమస్యలు ఇస్తుంది, కానీ పరిష్కారాలను వాటి పరిసరాల్లోనే చూపెడుతుంది. వాటిని కనుక్కోవడంలోనే మీ విజయం దాక్కొని ఉంటుంది. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. మీరు నమ్మిన దానికంటే ధైర్యవంతులు, మీరు కనిపించే దానికంటే ధైర్యవంతులు, మరియు మీరు అనుకున్న దానికంటే తెలివైన వారు. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత మీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి అప్పుడు నిజంగా మీరే దేవుడు. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక ఇంట్లోనే. ఉన్న ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరు ఊహించలేరు. కొన్ని జీవితంలో కోల్పోవడం చాలా తేలిక, కానీ సంపాదించుకోవడానికి మాత్రం జీవితకాలం పడుతుంది. అసంపూర్ణంగా ముగిసిపోయినా కూడా కొన్ని ప్రేమ కథలు ఎప్పటికీ అద్భుతాలే. దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడు, కానీ ప్రేమించిన మనిషిని మాత్రం కొందరికే ఇస్తాడు. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా ఎదగదు. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. మీరు ఏ పరిస్థితులలో ఉన్నా మీకు తోడుగా ఉండే నలుగురిని సంపాదించుకోండి. వాళ్లే మీకు నిజమైన ఆస్తి. మీ గుప్పెడంత ప్రేమను చూపిస్తే మది పరవశమై ఉప్పెనంత ఆప్యాయతను కురిపించేది స్త్రీమూర్తి. నిద్రలో వచ్చే కళ నిజమైనది కాదు. నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం మౌనం అంటే. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత మీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి అప్పుడు నిజంగా మీరే దేవుడు. ఒంటరిగా కూర్చొని మీతో మీరు హాయిగా మాట్లాడుకోండి. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజున సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. అలాగే రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి.
దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒకరోజు. నాణాలు శబ్దాలు చేస్తాయి, కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. మీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించండి. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.